హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల రసం చేయబోతున్నాను ఫ్రెండ్స్. మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకోండి. మిరియాలు కూడా ఘాటే కాబట్టి చూసి వేసుకోండి. ఎల్లుల్లిపాయ ఒకటి, టమాటాలు, దాంట్లో కొంచెం చింతపండు కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఇవన్నీ మెత్తగా పిసికి పులుసు తీసుకొని మిరియాలు కూడా పొడి చేసుకొని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు చేసే మిరియాల రసం చూపిస్తున్నాను. నేను ఏమేమి చేస్తానో లైన్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మిరియాల రసం తింటూ ఉండాలి ఫ్రెండ్స్, ఒంటికి మంచిది. ఇదైతే రసం తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పిప్పు అంతా పారేయాలి. ముందుగా పొయ్యి మీద పెట్టుకొని మరిగిన తర్వాత వడగట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈలోపు ఇది మిక్సీ వేసుకుంటా. కొంతమంది అయితే పిప్పుతోనే వండుతారు, నాకైతే అలా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇదంతా వేస్ట్గా ఉంటుంది. ప్లెయిన్గా రసం ఒకటే అన్నంలో పోసుకోవటం నాకు ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే అలా చేస్తాను. ముందుగా ఇది మరగబెడతాను, కొద్దిగా పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెడతాను. కొంతమంది మిరియాల పొడి తాలింపులో వేసిన తర్వాత ఈ పచ్చి టమాటాలు కూడా తాలింపులో వేసిన తర్వాత అప్పుడు పులుసు పోసి మరగనిస్తారు. అది వాళ్ళు ఎవరు ఊర్లో వాళ్ళు ఎలా చేసుకుంటారో వాళ్ళకి అది. ఇక్కడైతే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. నేను నాకు వచ్చినట్టుగా మా అమ్మగారు నాకు నేర్పించినట్టుగా నేను చేస్తున్నాను. ఎవరు అమ్మలు నేర్పించినవి వాళ్ళే కదా చేసేది, ఎవరిష్టం వాళ్ళకి ఫ్రెండ్స్. నేనైతే తీసుకున్నాను కదా, ఇది దీంట్లో పసుపు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని తగిన నీళ్లు మనకు ఎంత కావాలో అంత నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద అయితే పెట్టేసా ఫ్రెండ్స్. పసుపు కొంచెం ఉప్పు వేసి ఇది మరగనిస్తాను. ఈలోగా రసం పొడి అయితే మిక్సీ వేస్తాను, మిరియాలని. అలాగే కరివేపాకు కూడా కడిగేసి ఇలాగేసేద్దాం. అలాగే వడకడతాం కాబట్టి ఈ కరివేపాకు కూడా మంచిది ఫ్రెండ్స్, ఎంత తింటే అంత మంచిది. రాగా తినరు కాబట్టి ఇలా రసంలో కానీ కూరల్లో కానీ కారపొడిల్లో కానీ చేసి పెడితే పిల్లలకి మంచిది ఫ్రెండ్స్. ఇలాగైతే మిక్సీ వేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. వాసన పోకుండా మూత పెట్టేద్దాం. చారు మరిగిన తర్వాత కొంచెం చారులో వేద్దాం, కొంచెం తాలింపు వేస్తాను. చారు అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది వడకట్టుకుందాము. పాలు కూడా పెట్టేసుకున్నాను. నేను కట్ చేసుకున్నాను. దేనికో తెలుసు, పిల్లలకి ఇష్టమైన కూర రసంలో కావాల్సింది చికెన్ ఫ్రై. అది పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్, చేస్తున్నాను. వడకట్టే ముందు కొంచెం మిక్సీ వేసింది పొడి వేసేసుకుంటాను. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కొంచెం అయితే ఉంచాను. ఇది తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. వేయంగానే ఆపేసుకోవాలి స్టవ్, ఎందుకంటే దాని వాసన పోతుంది. స్టవ్ ఆపేసి వడకట్టుకొని తాలింపు వేసేయటమే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జ్యూస్ జరిపెట్టి ఇదంతా వడపోసేసుకుంటాను ఫ్రెండ్స్. రసం ఒక్కొక్కరికి అలా ఇష్టం, ఒక్కొక్కరికేమో ఇలా ఇష్టం. ఇలా కూడా బాగానే ఉంటుంది కానీ నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. వడగట్టేసుకుంటాను. మొత్తం పోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇలా నొక్కేసుకుంటే దీంట్లో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది. ఈ పిప్పి పారేసుకోవచ్చు. తాలింపుకి ఏమైనా ఫ్రెండ్స్, తాలింపులు ఏమైనా ఉట్టి కరివేపాకు వేగిన తర్వాత ఈ పొడి అంతే ఫ్రెండ్స్. ఈ పొడి వేసిన తర్వాత కలుపుకొని రసంలో వేసేసుకోవటం. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్ మిరియాల రసం. నేను నా స్టైల్లో ఇది ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి. ఎంతో రుచికరమైన మిరియాల రసం నేను చేసే స్టైల్లో చేసుకుంటాను. చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ కంటే ఎక్కువ మటన్ కీమా మిరియాల రసం అంటే ఇష్టం ఫ్రెండ్స్. చూసారుగా, అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుంటాను. రసం అయితే పక్కన పెట్టేసా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ ఫ్రైకి చేస్తున్నాను.
యాలక్కాయ, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకుందాం. మూత పెడదాం, నాకు తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ వేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేస్తే చాలు, మరీ నల్లగా ఏగా అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు. 2 స్పూన్లు అంటే లెక్క ఎలాగంటే 1/4 కిలోకి 1 స్పూన్ చొప్పున వేయండి ఫ్రెండ్స్. 1/2 కేజీకి అయితే 2 స్పూన్లు. తెలియని వాళ్ళకి తెలుస్తుంది, ఎప్పుడు వండే వాళ్ళకి ఉజ్జాయింపు తెలిసిపోతుంది, కానీ తెలియని పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. 1/4 కిలోకి అయితే 1 స్పూను, 1/2 కిలోకి అయితే 2 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. కిలోకి అయితే 4 అలా లెక్క పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చికెన్ పెద్ద పెద్ద పీసులు ఎందుకు కొట్టించారంటే డైట్ చేసే పిల్లలకి ఒక పీస్ వచ్చి 50 గ్రాములు ఉండాలంట ఫ్రెండ్స్, అందుకని పెద్ద ముక్కలు కొట్టించారు. ఒక ముక్క చొప్పున తినాలంట. రోజుకి 150 గ్రాములు 100 గ్రాములు తినాలంట ఫ్రెండ్స్, అందుకని తెచ్చుకున్నారు. చిన్న చిన్న పీసెస్ అనుకోండి ఎక్కువ తింటారంట, అందుకని లెక్కగా తినాలని ఇలా తెచ్చుకున్నాము అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకని ఇలా పెద్ద పీసెస్ మగ్గితే కొంచెం తగ్గుతుంది అనుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. చూసారా, ఇలా డ్రై అయిపోతే లాస్ట్లో కొంచెం కారం మసాలా జల్లుకున్నాం ఫ్రెండ్స్. సిమ్లో ఉడికితే మొక్క మొత్తం ఉడుకుతుంది, హైలో పెట్టామంటే మాడిపోతుంది, మొక్క ఉడకదు ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా సిమ్లో పెట్టి సన్న మంట మీద వండుకోండి. ఎండు కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసుకొని పొడి చేసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడి అయిపోయిందని చెప్పానుగా, ఇవాళ రెడీ చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, శుభ్రంగా డ్రై అయిపోయింది. 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను, పెద్ద స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్ అయితే ఒక 3 స్పూన్లు వేయండి. మీరు తిన్నంత వేసుకోండి ఫ్రెండ్స్ కారం. మొత్తం కలిపేసి 1 నిమిషం పచ్చివాసన పోయిన తర్వాత మసాలా వేసుకుందాము, అయిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా కొబ్బరి పొడి అయితే రెడీ చేసుకుంటాను. నిన్న కొబ్బరి పొడి అయిపోయింది, ఈరోజు అయితే చేసుకున్నాను. కొబ్బరి పొడులు, గరం మసాలాలు అన్నీ ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా దింపేసుకోవడం. బాగా వేగిపోయింది. చూసారా, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై, మిరియాల రసం. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సండే స్పెషల్. అందరూ మీరు ఏం చేసుకుంటున్నారు? చేపల, రొయ్యల, చికెన్, పీతల, ఏదో ఒకటి వండుతారు కదా ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేసి రసం పెడుతున్నాను. ఇంకేమీ తేకపోతే ఇక ఇంట్లో ఉండే వాటితో సరిపేస్తాం ఫ్రెండ్స్. గుడ్లు ఉంటే కనుక గుడ్లు పులుసు, గుడ్లు ఇగురు ఏదో ఒకటి చేసేస్తాము. సండే మాత్రం నాన్ వెజ్ ఉంటుంది కంపల్సరీ. చూసారుగా, అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిసేపు 1 నిమిషం మూత పెట్టి కొత్తిమీర జల్లేస్తాను, అయిపోతుంది. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇది? పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను వండుతాను కానీ తినను పెద్దగా, నాకు ఇష్టం ఉండదు చికెన్. నాకు మటనే ఇష్టం. చేపలు కూడా తింటాను కానీ చికెన్ అంటేనే నాకు వండుతాను ఇష్టం ఉండదు. పిల్లలకి డైలీ పెట్టాలి, డైలీ తింటారు, వండాలి. కానీ
చూసారుగా అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్.